ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC MBBS MRCP UK మరియు అడల్ట్ కార్డియాలజీ USA లో డాక్టరేట్ పొందిన ప్రఖ్యాత సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షేక్ గులాం దస్తగిరి గారి నేతృత్వంలోని ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC లో అగ్రశ్రేణి ఆరోగ్య వైద్య సేవలు అందిస్తున్నారు. 20 సంవత్సరాల నైపుణ్యంతో డాక్టర్ దస్తగిరి గారు ఎమర్జెన్సీ కార్డియాలజీ మెడిసిన్, మాస్టర్ హెల్త్ చెకప్ మరియు కంప్లీట్ హార్ట్ చెకప్, అవుట్ పేషెంట్ మరియు ఎమర్జెన్సీ సర్వీస్ లో ప్రత్యేకత కలిగిన బృందంతో పాటు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారు. సేవలు అధునాతన డయాగ్నోస్టిక్స్ లో ECG, 2D ఎకో, కార్డియోగ్రఫీ, ఆల్ బ్లడ్ అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లు, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మరియు ట్రెడ్మిల్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా అసాధారణమైన ఆరోగ్య వైద్య సేవల కోసం ISMCని సందర్శించండి. మీకు అదనపు వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC 0877 2264 901443 72029. అడ్రస్ 9-56 and 9-68 మంగళం సర్కిల్ నియర్ RTO ఆఫీస్, తిరుపతి. GJM న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. క్రియాశీల సభ్యత్వ కిట్లను అందించిన వాలంటీర్లతో సమావేశమైన పవన్ కళ్యాణ్. సింహాచలం చందనోత్సవంలో అపశృతి, గోడకూలి 8 మంది మృతి. చిత్తూరులో అపోలోకు వ్యతిరేకంగా 3వ రోజు కొనసాగిన సంతకాల సేకరణ. రైల్వే బ్రిడ్జ్పై బోల్తా పడ్డ టాటా ఏసీ వాహనం, తప్పిన పెను ప్రమాదం. ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా అమరావతి నిలవబోతోందన్న CR రాజన్. రాజధాని అమరావతితో 175 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతుందన్న TDP రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇటీవల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను కార్యకర్తలకు అందించిన వాలంటీర్లతో నేడు మంగళగిరిలో పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఏ పార్టీకైనా కార్యకర్తల బలమే ముఖ్యమన్నారు. గతంలో జనసేన ఓటమి చెందినప్పుడు కూడా పార్టీని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని గుర్తు చేశారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేయడానికి, నా థ్యాంక్స్ చెప్పడానికి. మీరే కనుక లేకపోతే ఒక పార్టీని నడపడం చాలా కష్టమైంది. జనసేనకి బలం కూడా నేను మిమ్మల్ని నమ్ముతాను తప్ప నాయకులు ఉండాలి, రావాలి. కానీ ఏ పార్టీకైనా, ముఖ్యంగా మనలాంటి పార్టీకి మనం గెలుపులో ఎదగలేదు, ఓటమిలో ఎదిగాం. అలాంటి ఓటమిలో నిలబడి ఇంకా మీరు భరోసా ఇచ్చారు నాకు. అందుకని ప్రత్యేకించి నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కిట్స్ పంపిణీకి మీరందరూ మనస్ఫూర్తిగా వాలంటీర్ చేసి అందరికీ ముందు తీసుకెళ్తాం. మీ అందరికీ నా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒక పార్టీ నడపడం చాలా కష్టసాధ్యమైంది. పార్టీ ప్రారంభించినప్పుడు నాకు నిజంగా ఏ ఐడియా లేదు, ఏ అవగాహన కూడా నాకు లేదు. చెయ్యాలి అన్న ఒక్క మ్యాడ్ కమిట్మెంట్ తప్ప ఎలా నేర్చుకుంటాం, స్విమ్మింగ్ ఎలా నేర్చుకుంటాం, దూకే అంటే అంత మానసిక, అంటే దాని ఏమంటే ఒక మెంటల్ బ్యాండ్ విడ్త్, అంత థింకింగ్ ఉందా మనకి. సో నేను అంతకుముందు మార్నింగ్ కూడా మీరు చూస్తుంటారా? మీరు ఎవరైనా వచ్చారు అక్కడికి? మార్నింగ్ వచ్చారు కొంతమంది.
లైవ్ చూసుంటారు కదా. అంటే దేశం చాలా పిచ్చిన, ఎందుకు ఆ మ్యాడ్ కమిట్మెంట్ ఉందో నాకు తెలియదు. అంటే మేబీ అంటే హిస్టరీ చదువుతూ ఉంటే ఎంత సాక్రిఫైసెస్ జరిగినాయి, అంటే ఎంతమంది, అంటే మనకి ప్రతిసారి ఈ అంటే మన ఇల్లు బాగుండాలి, దేశం బాగుండాలి, ఎంతమంది తపన పడి, ఇల్లు బాగుండాలంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది. అలాగే ఎంతమంది నాయకులు ఎన్ని బలిదానాలు జరిగితే ఒక దేశం ఉంటుంది. సో ఎంతసేపు గిల్ట్ ఏముండేదంటే ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది కానీ తిరిగి ఇవ్వడం అలవాట్లేదు అనేది అనిపించింది చిన్నప్పటి నుంచి. మేబీ ఆ తపన సినిమాల్లో ఒక మంచి స్థితి ఉన్నా కానీ ఎందుకు అంత తృప్తిని ఇవ్వలేదంటే పొలిటికల్ పార్టీ పెట్టాక, నిలబడ్డాక, నిలదొక్కున్నాక ఇది చాలా చాలా బలాన్ని ఇచ్చింది. మీరే కనుక లేకపోతే, అంటే ఇంతమంది, అంటే వాట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ? ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ. అది ఒక డబ్బుకి సంబంధం లేదు, లేదంటే ఎక్కువ పాపులారిటీ ఉంటే సంబంధం లేదు. ఇది ఒక గుంపు, ఒక బలమైన వర్గం, సమూహం అండ్ కామన్ ఐడియాలజీ మీద వాళ్ళందరూ ఏకతాటి పైన వస్తే ఎలా ఉంటుంది. అంటే నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఫస్ట్ భయపడతారు నేను మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇంపాసిబుల్ అంటారు ఫస్ట్. నేను మాట్లాడినప్పుడు ఎలా జరుగుతుంది అంటారు, ఎలా ముందుకు తీసుకెళ్తాం అని సందేహం. ఎందుకంటే ఆ సగటు మనిషి సందేహాలు నాకు ఉంటాయి, కానీ నేను ఓవర్కమ్ చేసి వచ్చాను. మనం ఒక్కళ్ళని అడిగేసి ఎంతమంది వచ్చారు ఈ రోజున మీ అందరిని చూస్తే నాకు మనస్ఫూర్తిగా బ్యూటీషియన్ పని చేసుకుంటే అసలు మీకు రాజకీయాలకు సంబంధం ఏంటని ఉంటుంది, కానీ మీరు వచ్చారు కదా బలంగా. ఒక హౌస్ వైఫ్ ఉన్నారు ఇక్కడ, అలాగే ఉద్యోగం రాకపోయినా నేను కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారు, మీరున్నారు. ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఈ రూమ్లో ఉన్న దాదాపు 100 మంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక కథ ఉంటుంది. బాయ్ నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని. నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను. అది ఎలా జరుగుతుందంటే నాకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా మాట్లాడాలి. సో అందుకని మన ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద అక్కడ పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్ ఒక 2 లక్షలు ఇచ్చేస్తాం ఫస్ట్. అది దాని ప్రేరణ మన నుంచే కలిగింది, మన జనసేన పార్టీ నుంచే కలిగింది. నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ ఇవన్నీ మన సెక్రటేరియట్ టీం అందరికి చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకం నా గుండె లోపల నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఇంకా అంటే నాకు దాదాపు 13 లక్షల మంది 15 లక్షల మంది మనకున్నారు మన క్రియాశీలక కార్యకర్తలు. అంటే ఒక్కొక్క క్రియాశీలక కార్యకర్త అంటే మొన్న మధుసూదన్ గారు ఈజ్ అన్ యాక్టివ్ క్రియాశీలక కార్యకర్త. అంటే ఇది అంటే ఎక్కడో ఒక చనిపోయిన 26 మందిలో ఒక జన సైనికుడు ఉంటాడు అనేది నేను అసలు ఊహకు కూడా నాకు అందలేదు. చాలా బాధ కలిగింది. అంటే నేను మొన్న ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా పొద్దున కూడా నాకు అనిపించింది ఒక ప్రాణం వెనక్కి తీసుకురాలేం, కానీ చిన్న భరోసా ఇవ్వను ఆ డబ్బుతో. అలాగే నేను ఇంతమంది నన్ను విశ్వాసంతో నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు మీకు ఈరోజు మాటిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు అయితే చేయను. అలాగే నేను రిస్క్ తీసుకున్న తర్వాత మీలో ఎంతమందికి ఇబ్బంది లేకుండా రిస్క్ తీసుకోగలరు అప్పుడే రండి. అంత నేను ప్రతిసారి నేను నా జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్నా తప్ప మీ జీవితాన్ని ఎప్పుడు నేను రిస్క్లో పెట్టాను, ఎందుకంటే నాకు దాని బాధ్యత నాకు తెలుసు. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో మీరందరూ వచ్చినందుకు. సింహాచలం చందనోత్సవంలో అపశృతి జరిగింది. భారీ వర్షం కారణంగా 300 రూపాయల దర్శనం దగ్గర దేవస్థానం గోడ కూలి భక్తులపై పడింది. దీంతో సుమారు 8 మంది మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ పోలీస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. హోంమంత్రి అనిత, కలెక్టర్ సిపి శంకబ్రత బాక్షి దగ్గర నుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఆదేశాలతో మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, గాయపడిన వారికి 3 లక్షల పరిహారం అందించనున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కింద కూడా సపోర్ట్ ఉంది.
ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు, వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మరొక 3 క్షతగాత్రులయ్యారు. వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ 3కి కూడా మంచి వైద్యం, మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి 25 లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు. చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము, కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 25 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని, గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని, వారికి కూడా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో నుంచి ప్రభుత్వ పరం చేయాలని కోరుతూ ప్రజా దండయాత్ర కార్యక్రమంలో భాగంగా 3వ రోజు చిత్తూరు గిరింపేట సర్కిల్లో సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగింది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వందలాది మంది వచ్చి అపోలో హాస్పిటల్కు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి శోభారాణి మాట్లాడుతూ అపోలో యాజమాన్యం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని కైవసం చేసుకుని వారి మెడికల్ యూనివర్సిటీ, పిల్లల విద్యాబోధన కోసం వ్యాపార సంస్థగా మార్చారని, పేద ప్రజలకు వైద్యం అందడం లేదన్నారు. మొదటి నుండి తాము ప్రభుత్వ ఆసుపత్రి అపోలో యాజమాన్యానికి తెచ్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని పోరాటం చేస్తున్నామని, అయినా ప్రభుత్వం దానిపైన చర్య తీసుకోలేదన్నారు. నమస్కారం. కార్పొరేట్ హాస్పిటల్స్ పై కామన్ మ్యాన్ పోరాటం మొదలయ్యి 3 రోజులైంది. ఇప్పటికీ 7,000 దిశగా ప్రజా సంతకాల సేకరణ జరుగుతుంది. ప్రతి వ్యక్తికి విద్యా, వైద్యం అనేది సామాజిక హక్కు. అది ఒక చిన్న హక్కు అన్నమాట. దాన్ని కూడా మా చిత్తూరులో విద్య ఎలాగూ లేదు, విద్యా హబ్ ఎలాగూ లేదు. వైద్యం పేరిట ఒక 2 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రికి దిక్కు లేకుండా పోయింది. ఆ కార్పొరేట్ ఆసుపత్రిలో మినిమం ఉండాల్సిన, వాళ్ళు ఏదైతే ఎంఓయూలో కుదుర్చుకున్నారో వాటికి ఉండవలసినటువంటి సదుపాయాలు కూడా వారు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దురదృష్టం. మా తదుపరి కార్యాచరణ, అసలు వాళ్ళు ఏ ఒప్పందం మీద హాస్పిటల్ ఆక్యుపై చేసుకున్నారు, దానిలో అన్ని వాళ్ళు ఇప్పుడు నెరవేరుస్తున్నారా లేదా, వీటిపై ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజలలోకి ఆ యొక్క విషయాన్ని తీసుకెళ్లడమే మా యొక్క తదుపరి కార్యాచరణ. రేపు కొంగారెడ్డిపల్లిలో ఇదే సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. జై హింద్. పూతలపట్టు మండలం బండపల్లి రైల్వే బ్రిడ్జిపై పెను ప్రమాదం తప్పింది. పాకల నుంచి చిత్తూరు మీదుగా వెళ్తున్న టాటా ఏసీ బ్రిడ్జిపై టైర్ పంచరై బోల్తా పడింది. ఇందులో ఉన్న 3కి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రహదారిలో వెళ్లే వాహనదారులు సాయం చేస్తూ పోలీసులకు సమాచారం అందించి 108 వాహనం ద్వారా క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మనుషులు ఏం కాదు.
ప్రపంచంలోని తొలి సోలార్ నగరంగా అమరావతి నిలవబోతోందని తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ సిఆర్ రాజ్ అని అన్నారు. గత వైసీపీ పాలనలో అమరావతిని భ్రష్టు పట్టించారని, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి పనులు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. 60,000 కోట్లతో అమరావతి పునర్నిర్మాణ పనులలో మొదలై చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా అమరావతి నిలుస్తుందన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అమరావతి మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో రాజధానిని అతలాకుతలం చేసి అక్కడ రాజధాని ఏర్పాటు చేయకుండా ఉండేందుకు అనేక రకాలైన ఇబ్బంది కలిగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది. దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాజధానిని అనేక రకాలుగా పరుగులు పెట్టిస్తున్నారు. 65,000 కోట్లతో 2,217 స్క్వేర్ కిలోమీటర్స్తో ఈరోజు 8,300-505 కిలోమీటర్ల విస్తీర్ణం రాజధాని అమరావతి రూపుదిద్దుకోబోతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ముందు చూపుకి కారణం ఇది. అలాగే అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది. అమరావతిని విద్యుత్ పరికరాల అవసరం కోసం దాదాపు 2,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని యొక్క పనులు చాలా వాడిగా జరుగుతున్నాయి. రాజధానిలో పునర్నిర్మాణ పనులకు 48,012.67 కోట్ల వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతుల్ని దాదాపు మంజూరు చేసింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్ల రుణం మంజూరుకి బ్యాంకులు ముందుకొచ్చాయి. అలాగే గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు చేసి దానికోసం 15,400 కోట్లు ఈరోజు 4,400 కోట్లు వెచ్చించేదానికి కూడా ప్రభుత్వం సిద్ధపడి మనకు ఇంతకుముందు నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా ప్రజలకు అందజేయడం కోసం రెడీ చేయడం జరుగుతోంది. అమరావతిలో ప్రభుత్వం నిర్మించే హౌసింగ్ ప్రాజెక్టులో రూప్ టాప్ సోలార్ సిస్టమ్ నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అమరావతిలో నిర్మించబోయే గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రభుత్వ కార్యాలయాలకు గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్తో తగిన విధంగా ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి టౌన్ ప్లానింగ్ అధికారులు అమరావతి పరిధిలో 14,015 షెడ్యూళ్లు రూప్ టాప్ స్టార్స్ ప్యానెళ్లను, 16 అంగన్వాడీ సెంటర్లను, 14 ఈ హెల్త్ సెంటర్లను, అలాగే 13 పబ్లిక్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రాజధాని ప్రాంతంలో ఫేజ్ 2 భూసేకరణ ప్రాంతాలు తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండల పరిధిలో 11 గ్రామాల్లో దాదాపు 18,080 హెక్టార్స్ సుమారు 44,670 ఎకరాలు భూములను తీసుకోవాలన్నది ఈరోజు ప్రభుత్వ ఆలోచన. దానికి ప్రభుత్వ రైతుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. తీసుకోమని వాలంటీర్గా రైతులే ముందుకు వస్తున్నారు. అలాగే తుళ్లూరు మండలంలో హరిశ్చంద్రాపురం గ్రామంలో 2,429 ఎకరాలు, వడ్లమాన్లో పూర్తిగా 1,937 ఎకరాలు, ఇంకా 6,513 ఎకరాలు సమీకరించాలని సిఆర్డీఏ ప్రతిపాదించింది. అమరావతి మండలం వైకుంఠపురంలో 3,350.63 ఎకరాలు, నిడుముక్కల్లో 2,013.9 ఎకరాలు, తాడికొండ మండలంలో 12,790 ఎకరాలు, కందేరులో 3,670 ఎకరాలు, మంగళగిరిలో కాజాలో మాత్రం 4,492 ఎకరాలు పాక్షికంగా సమీకరించడం సిఆర్డీఏ ప్రతిపాదన పంపింది. దీనికి అందరూ కూడా రైతుల నుంచి కోట్ల విలువైన పరిశ్రమలు, ప్రభుత్వ పరంగా రావాల్సిన ఫ్యాక్టరీస్,
అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి మొత్తం. ఇవన్నీ కూడా జగన్ రెడ్డి వైఫల్యం. ఈనాడు వాటిని క్రోడీకరించి అందరినీ ఆంధ్ర రాష్ట్రాలు రప్పించి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలకు కానీ అలాగే ఇండస్ట్రియల్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నింటి కూడా ల్యాండ్స్ అలాట్ చేసి రాజధాని అభివృద్ధి చేసి తద్వారా ఆదాయం రాబట్టే విధంగా సీఎం గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం అనేక రకాలుగా పరిగెత్తేదానికి అవకాశం ఉంది. ఏపీలో 3 రాజధానులు పెడతామని హడావిడి చేసి ప్రజలంతా ఇబ్బంది పెట్టి ప్రజల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలన్న జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా విఫలీకృతులైనాడు. పాపం ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతని పొజిషన్ చేసి మనం ఫెయిల్ అయిపోయినామనే దానికి కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. రాజధాని కాంట్రాక్టర్లు తెచ్చిన మెటీరియల్ ఉంది చూసారా, ఈ బోల్డర్స్ కానీ రాళ్ళు కానీ గ్రావెల్ కానీ అలాగే మిగతా వస్తువులన్నీ కూడా తన ఎంపీలని ఎమ్మెల్యేలు పెట్టి వాటిని కూడా గ్రాప్ చేయించి రోడ్లకి తీసుకెళ్లిపోయి వాళ్ళు వాడుకోవడం కూడా జరిగింది. ఆ విధంగా కూడా రాజధానిని అనేక ఇబ్బంది పెట్టాడు, రాజధాని డెవలప్మెంట్ ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. తన పరిపాలనా దక్షతతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచమంతా తిరిగి అనేక బ్యాంకుల్లో, ప్రపంచ బ్యాంకుల్లో, జర్మనీ బ్యాంకుల్లో అన్నింటిలో కూడా రుణాలు తెచ్చి ఈరోజు రాజధానిని అలాగే పోలవరాన్ని కూడా అనేక రకాలుగా ముందుకు నడిపిస్తూ పరిపరిధివాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతోంది. ఈ రాజధానికి మనకు ఉద్యోగాలను అవకాశం కల్పించాలని చంద్రబాబు సంకల్పించిన ప్రతి చర్యని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి మన రాజధాని నా రాజధాని అమరావతి అనే భావన రాష్ట్రంలోని ప్రజలందరిలో కలగాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ అన్నారు. నేడు చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. భావి తరాల భవిష్యత్ అమరావతితో ముడిపడి ఉందన్నారు. అందరికీ నమస్కారాలు. మన రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. నా రాజధాని అమరావతి, మన రాజధాని అమరావతి అనే భావన ప్రతి ఆంధ్రుల్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాజధాని అమరావతి నిర్మాణంతోనే భావి తరాలకు భవిష్యత్ బంగారంగా ఉంటుంది. బంగారు భవిష్యత్తుకు నాంది మన రాజధాని అమరావతినే. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే 175 నియోజకవర్గాలకు ప్రయోజనకరం ఉంటుంది. గతంలో హైదరాబాదు రాజధానిగా మనం డెవలప్ చేసినప్పుడు తెలంగాణలో 75% ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వచ్చేది. ఆ విధంగా మనం కూడా మన రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో 175 నియోజకవర్గాలు కూడా లాభం చేకూర్చే విధంగా అమరావతి ముందుంటుంది. అందుకోసం రేపు మే 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో అమరావతి 2 పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 49,000 కోట్ల రూపాయలతో నిధులతో మరి పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఒకసారి మన రాజధాని అమరావతి స్వరూపం చూసుకుంటే 65,000 కోట్ల రూపాయలతో 117 స్క్వేర్ కిలోమీటర్లతో 8,352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో మన రాజధాని అమరావతి రూపుదిద్దుకోబోతుంది. ఇప్పటికే కూడా ప్రపంచ బ్యాంకు ఏడీబీఎల్ నుండి 15,000 కోట్ల రూపాయల రుణం మంజూరైంది. జర్మనీకి చెందిన డెవలప్మెంట్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్ల రూపాయల రుణం పొందేందుకు కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో గృహాలు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు టిడ్కో ద్వారా ఏపీ హడ్కో ద్వారా 15,400 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కూడా నిధులు రావడం జరుగుతూ ఉంది. ఈ విధంగా వివిధ సంస్థల సహకారంతో గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా గౌరవ కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతి 2
పనులు కూడా అన్నీ కూడా మనం 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టబోతున్నాం. దీనికి ప్రజలంతా కూడా మరి మద్దతు ఇచ్చి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు ఒకసారి వైకాపా తీరు చూస్తే వైకాపా ప్రభుత్వ పాలనలో అమరావతి విధ్వంసానికి గురైంది. వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు చేశారో మనం చూసాం. అమరావతి శ్మశానం అని, అది ఎందుకు పనికిరానిదని ముంపు ప్రాంతం అన్నారు. స్వాతంత్రోద్యమం తర్వాత అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అమరావతి ఉద్యమమే. సుమారు 1631 రోజుల పాటు నిర్విరామంగా రాజధాని రైతులు పోరాటం చేశారు. ఆ సుదీర్ఘ పోరాటంలో 230 మందికి పైగా రైతులు వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు వదిలారు. వాళ్ళకి అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా అమరావతి రైతుల పైన మహిళలు వృద్ధులను కూడా చూడకుండా 3000 పైగా అక్రమ కేసులు బనాయించి వేధించారు. ఆ సుదీర్ఘ పోరాటంలో 230 పైగా మంది రైతులు వేధింపులు తట్టుకోలేకుండా ప్రాణాలు వదిలారు. వారికి అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వృద్ధులు మహిళలను చూడకుండా 3000 మందికి పైగా అక్రమ కేసులు పెట్టారు. అయినా కూడా వారి ప్రాణాలు తెగించి ఈ ఉద్యమం చేశారు. వారికి అందరూ కూడా ఈరోజు మరి ఈ పునర్నిర్మాణ పనులకు అందరూ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి దక్షతతో గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ నిర్మాణ పనులను కూడా ప్రారంభం చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన దుష్ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజల చేత వసూలు చేసినటువంటి పన్నులంతా కూడా కేవలం ఒక అమరావతికే ఖర్చు పెట్టేస్తుందని చెప్పి కూడా ఈరోజు నిందలు మోపుతున్నారు. ఇది వాస్తవం కాదు. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా అమరావతి కోసం ఖర్చు పెట్టడం లేదు. ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల రూపంలో వసూలు చేసే నిధులను ₹1 కూడా అక్కడ వినియోగించుకోలేదు. రుణాలు వివిధ సంస్థల నుంచి రుణాలు పొంది పనిచేయడం జరుగుతుంది. ఈ పూర్తయిన తర్వాత సుమారుగా 2 లక్షల ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమి అక్కడ మిగిలి ఉంటుంది. ఆ భూమిని కూడా మరి విలువ పెరిగినప్పుడు అమ్ముకుంటే తీసుకుంటే రుణాలు వడ్డీలు చెల్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రియాశీల సభ్యత్వ కిట్లను అందించిన వాలంటీర్లతో సమావేశమైన పవన్ కళ్యాణ్. సింహాచలం చందనోత్సవంలో అపశృతి గోడకూలి 8 మంది మృతి. చిత్తూరులో అపోలోకు వ్యతిరేకంగా 3వ రోజు కొనసాగిన సంతకాల సేకరణ. రైల్వే బ్రిడ్జ్పై బోల్తా పడ్డ టాటా ఏసీ వాహనం, తప్పిన పెను ప్రమాదం. ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా అమరావతి నిలవబోతుందన్న సిఆర్ రాజన్. రాజధాని అమరావతితో 175 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతుందన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.